సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో ప్రజా ప్రభుత్వం ముందుందని చెప్పారు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు, తెలకపల్లి, తాడూర్, బిజినపల్లి, తిమ్మాజిపేట మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్దని దక్కుతుందన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లో 6,600 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు కలెక్టర్ బదావత్ సంతోష్. ఒక్కొక్క గ్రామానికి ఎంతో మేలు చేస్తున్నాం. ప్రతి ఒక్క గ్రామంలో ఎంతో మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు చెప్పలేదు, నేను రాలేదు, మాకు రాలేదు కాదనే విధంగా మనం అనుమానం పెట్టకుండా అందరూ కూడా తెలిస్తే బాగుంటుంది అని మనం చేస్తూ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన 20 నెలల్లో ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చినప్పటి నుంచే రోడ్లు, గ్రామాలకు రోడ్లు, మనం ఎట్లయితే 6 గ్యారంటీలు ఆ రోజు ఎలక్షన్ లో చెప్పినప్పుడు చాలా మంది రావడం జరిగింది, ఇవి చేస్తారా కానీ వచ్చిన వారం 10 రోజుల నుంచే మొదలు పెడుతూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో అప్పు రాష్ట్రంగా ఉన్నా ధైర్యంగా మన గ్రామానికి సంబంధించిన మహిళలు, బడుగు బలైన వర్గాలు, మైనారిటీలు, పేద ప్రజలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా లబ్ధి చెందే విధంగా ఈరోజు పనిచేస్తున్నాడు. వాస్తవ కాదని మిమ్మల్ని అడుగుతున్నాను. వచ్చినప్పటి నుంచి 200 యూనిట్ల కరెంటు అయినా, రైతు భరోసా అయినా, రైతు రుణమాఫీ, ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు. మేము వచ్చిన తర్వాత నాగర్ కర్నూలులో మా మిత్రులు తిమ్మాజిపేట మండల ప్రెసిడెంట్ గా చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, కొత్త పిహెచ్సీలు, కొన్ని స్కూళ్లలో రూములు బాగాలేకపోతే కొత్త రూములు, ఇటువంటి ఎన్నో కొత్త చేసుకుంటూ ఈ పట్టణంలో నా దగ్గర 40 కోట్లు వేయడం జరిగింది మన నాగర్ కర్నూలు పట్టణానికి. కాబట్టి ఎన్నో మంచి పనులు చేస్తున్నాం. ఏ తలుపు కొట్టినా వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏదో ఒక లబ్ధి చెందింది, అది వాస్తవం కాదని. సో కాబట్టి ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ అందరూ కూడా, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు అందరూ కూడా ఎవరికైనా నాకు రేషన్ కార్డు రాలేదని అపోహ ఉన్నా, లేకపోతే నాకు రాలేదు, నాకు ఇది రాలేదు ఏమున్నా కూడా వాళ్ళందరికీ ఇది నిరంతర ప్రక్రియ. మనం పోయి మీ సేవలు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయగానే మనం దాన్ని వెరిఫై చేసి మీ అందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి